మళ్ళీ తప్పించుకున్నాడు. విహారీ లక్ష్మి, మీకేమైనా అయిందా? ఏం కాలేదు బాబాయ్. సహస్ర, నీకేం కాలేదు కదా? శుభవాని రాముల వారి కళ్యాణం జరిపిస్తుంటే ఇలా జరిగిందేంటి? స్వామి, మేము ఏం చేయాలని తలపెట్టినా అశుభమో అపశకునమో ఇలా ఎదురవుతూనే ఉంది. ఇందాకేమో కళ్యాణం జరిగే ముందు తాళిబొట్టు కనిపించలేదు, ఇప్పుడేమో ఉన్నట్టుండి ఇలా పేలుడు సంభవించింది. ఇలా జరుగుతున్నా ఏంటి స్వామి? నాకు చాలా భయంగా ఉంది. మీరే ఈ విపత్తుల నుంచి మమ్మల్ని కాపాడాలి. అమ్మా, మీతో ఒకసారి మాట్లాడాలి. పక్కకి రండమ్మా. ఆ, ఏంటి స్వామీజీ మాట్లాడాలి అన్నారు? మీతో మీ వంశం గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యం చెప్పాలమ్మా. రహస్యమా? ఏంటి స్వామీజీ? మీ వంశానికి ఒక శాపముంది. శాపమా? ఏంటి స్వామి అది? మీ వంశాభివృద్ధికి ఒక వారసుడు కావాలి. అలాంటి వారసుడు ఒక్కడే పుడతాడు. ఆ వారసుడు పుట్టకముందే చాలా పోరాడాల్సి వస్తుంది. వాడు కడుపులో ఉండగానే ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాలి. వాడు ఈ ప్రపంచాన్ని చూడటానికి చాలా అడ్డంకులు దాటాలి. ఈ ప్రయాణంలో వాణ్ణి మోసే తల్లి తనతో పాటు వారసుణ్ణి కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ వారసుడికి ఏమన్నా జరిగితే ఇంకొకడు పుట్టడు. స్వామి, ఏంటిది? మా వారసుడికి ఈ తలరాత ఏంటి స్వామి? వాడు పుట్టక ముందే ఇన్ని అవాంతరాలేంటి స్వామి? ఇన్ని కష్టాలు వాడు కడుపులో ఉన్నప్పటి నుంచే ఎదుర్కోవాలా? పసిబిడ్డ కదా స్వామి, వాడిని కాపాడుకునే మార్గం లేదా? ఉందమ్మా. ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి మీరు మీ కోడలు చేత అభిషేకం జరిపించి 5 ముత్తైదువులకు వాయనమిప్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి సమక్షంలో ఉండి సంధ్యా సమయం అమ్మవారి ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుని వస్తే మీ వారసుడికి అమ్మవారి అనుగ్రహం కలిగి వారసుడికి కష్టాలు తగ్గిపోయి ఏ సమస్య లేకుండా పురుడు పోసుకొని ఈ ప్రపంచాన్ని చూస్తాడు. అయితే ఆ పూజని నా కోడల చేత నేను చేయిస్తాను స్వామి. ఈ పూజా సమయంలో ఎలాంటి దోషాలు తప్పులు జరగకుండా చేయాలి. ఏ అపరాధం జరిగినా మీ వారసుడికే ప్రమాదం. లేదు, అలా జరగదు స్వామి. నిష్టగా నా కోడలి చేత
ఈ పూజ చేయిస్తాను. మంచిదమ్మా. స్వామి, ఇదే విషయం నా కోడలికి చెప్తాను. ఉంటాను స్వామి. అలాగేనమ్మా. అత్తయ్య ఏంటి నన్నే చూస్తోంది? మన ఇంట్లో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. ఈ అపశకునాలు ఇవన్నీ పోవాలంటే, అలాగే ఈ ఇంటి వారసుడి విషయంలో కూడా చాలా సమస్యలు రాబోతున్నాయని స్వామీజీ చెప్పారు. మా గురించి చెప్పలేదు, బతికిపోయాను. ఈ దోష నివారణ జరగాలంటే ఈ ఇంటి వారసుడిని మోస్తున్న సహస్ర నువ్వు అమ్మవారి గుళ్ళో అభిషేకం చేసి 5 ముత్తైదువులకి వాయినాలిచ్చి సాయంత్రం వరకు గుళ్ళోనే ఉండి దీపం వెలిగించి వస్తేనే కాని మన ఇంటి వారసుడు ఏ కష్టం లేకుండా పురుడు పోసుకుంటాడని స్వామీజీ చెప్పారు. గుర్తుంచుకోండమ్మా,